విజయం సాధించిన సర్పంచులను సన్మానించడం ద్వారా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారు కన్న కలలు ఈ దేశం యొక్క పునాదులు గ్రామాలలో ఉన్నాయి. గ్రామాలలో అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు, అత్యంత నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చినట్టు అని ఏదైతే భావించినరో ఆ భావనను వారి స్ఫూర్తిని కొనసాగించాలి అని ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, మిత్రులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారిని, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారిని, జిల్లా స్థాయి నాయకులను, ఈనాడు రాష్ట్ర స్థాయిలో నాకిచ్చిన బాధ్యతను నిర్వహించడంలో అక్కడ నేను ఎక్కువ సమయం కేటాయించినా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి తండాలలో, మారుమూల పల్లెల్లో, ఇక్కడ ఉండే మండల కేంద్రాలలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న మా మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యమైన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఎక్కడున్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా మిమ్మల్ని అందరినీ నిత్యం గమనిస్తూ మీకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మా సోదరుడు తిరుపతి రెడ్డి గారిని మీకు అందుబాటులో పెట్టి నిరంతరం ఇక్కడ వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించడానికి మా కుటుంబం నుంచే ఒకరిని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఏ పదవి లేకపోయినా ఈ ప్రాంత ప్రజలు 2009లో నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై కొడంగల్ గడ్డ మీద నుంచి నిలబడి తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నామంటే ఈరోజు నిండు మనసుతో మీరు ఆశీర్వదించి మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టే ఇంత పెద్ద పదవి, ఇంత గొప్ప అవకాశం నాకు దక్కిందని నేను భావిస్తున్నా. మిత్రులారా, చాలామంది సర్పంచులు సమస్యల గురించి నాతో చెప్పాలని, చాలా వరకు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరైనా ఇంకా సమస్యలు ఉన్నాయి, మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం, మీరు అండగా నిలబడతారని ఇప్పుడు ముఖ్యంగా మహిళా సర్పంచులు నా దృష్టికి తేవడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి, బడి, తాగడానికి నీళ్లు, పేదవాళ్లకు రేషన్ కార్డులు, ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం. చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద పారిశ్రామిక వాడను, ఒక ఇండస్ట్రియల్ పార్కును మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతంలో
చదువుకున్న ప్రతి వాళ్లకు చదువు నేర్పడమే కాదు, చదువుకున్నోళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసుకొని దేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మన శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, వేదిక మీద ఉన్న మా మండల స్థాయి నాయకులు నేను లేనప్పుడు వాళ్ళే రేవంత్ రెడ్డిలై ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే వాళ్లకు ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులకు మా సోదరిమణులకు అందరికీ నా సూచన, ఎన్నికలు ముగిసినాయి, ఇక రాజకీయాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే రాజకీయాలు, పార్టీలు పంతాలు. ఎన్నికలు ముగిసినాయి, ఫలితాలు వచ్చినాయి, ఇక పార్టీలు పంతాలకు పోకండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే. ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూయించొద్దు, అందరినీ కలుపుకొని పోదాం, అందరినీ కుటుంబ సభ్యులుగానే భావిద్దాం. వేదిక మీద ఉన్న మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో, మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండ్రనో, లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండనో ఎలాంటి వివక్ష చూయించకండి. ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుతుంది. ఎవరైనా ఎట్లయినా గెలవనియండి. మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు, ఏ వివక్ష ఉండకూడదు. ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే. నిన్నటి వరకు ఏవైనా చిన్న చిన్న తేడాలు, చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి. ఈరోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం. పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలను, గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు. గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్డు, గుడి, బడి, నీళ్ల ట్యాంకు, చదువుకోవడానికి పిల్లలకు విద్య వైద్యాన్ని అందించి ఈరోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి.